నమస్తే దిస్ ఇస్ సువర్ణ వెల్కమ్ టు మిర్రర్ టీవీ. సో ఈరోజు నేను ఒక స్పెషల్ ప్లేస్ దగ్గరకు వచ్చేసానండి. సో ఆ స్పెషల్ ప్లేస్లో ఒక స్పెషల్ గెస్ట్ని కూడా ఇంట్రడ్యూస్ చేయబోతున్నాను. ఆ గెస్ట్ మన అందరికీ తెలుసు. సో రైట్ నౌ నేను కిస్మత్పూర్లో ఉన్నటువంటి మిల్లెట్ మార్వెల్స్ స్టోర్ దగ్గర ఉన్నాను. సో ఇక్కడ ఎందుకు వచ్చానని కదా మీ సందేహం, చెప్పేస్తా. సో గత కొన్ని రోజుల నుంచి మనకి సోషల్ మీడియాలో మిల్లెట్ మార్వెల్కి సంబంధించి కొన్ని ఇంటర్వ్యూస్ ఒక గెస్ట్ ఇవ్వడం జరిగింది. ఆ గెస్ట్ మనందరికీ సుపరిచితమే, ఒక యాక్టర్గానే తెలుసు. బట్ ఆయన ఒక డాక్టర్, కార్డియాలజిస్ట్గా ఒక 10 years నుంచి కూడా ఆయన వర్క్ ఎక్స్పీరియన్స్ ఉండింది. కానీ యాక్టర్గా సుపరిచితమైనటువంటి భరత్ రెడ్డి గారు మనందరికీ తెలుసు. సో ఈ మిల్లెట్ మార్వెల్స్ ఆయనదే. సో చాలా మెనీ స్టోర్స్ ఉన్నాయి. ప్రజెంట్ నౌ నేను కిస్మత్పూర్లో ఉన్నటువంటి మిల్లెట్ మార్వెల్స్ దగ్గర ఉన్నాను. మిల్లెట్ సంబంధించి ఎంతో మంచి ఇన్ఫర్మేషన్ గత కొద్ది రోజులుగా ఆయన ఇవ్వడం జరుగుతోంది. సో రైట్ నౌ సార్తో మాట్లాడదాం. నేను కూడా ఆయన స్టోర్ దగ్గరకు వచ్చేసాను. సో సార్ ఎక్కడున్నారో ఫస్ట్ చూసేసారా? ఒక్కసారి కెమెరా అటు చూడండి, ఎక్కడున్నారో కౌంటర్లో ఉన్నారు. ఫస్ట్ మాట్లాడేద్దాం. హాయ్ సార్. హాయ్, వెరీ గుడ్ మార్నింగ్ అండి. థ్యాంక్ యూ. ఎర్లీ మార్నింగ్ టైం ఇచ్చి వచ్చినందుకు చాలా చాలా థ్యాంక్స్. ఇప్పుడు నేను యాక్టర్ అని పిలవాలా, డాక్టర్ అని పిలవాలా? మేడం, ఇప్పుడు ప్రజెంటింగ్ ఇప్పుడు వచ్చి వీఆర్ బేసిక్లీ సోషల్ వర్కర్ అండి. సో ఆ రెండు ప్రొఫెషన్స్కి ఇంకా టైం బ్రేక్ ఇచ్చి ఇప్పుడు సోషల్ వర్కింగ్ టైంలో ఉన్నాము. చెప్పండి, ఏం బ్రేక్ఫాస్ట్ తీసుకుంటారు? ఏం బ్రేక్ఫాస్ట్ తీసుకుంటారు చెప్పండి. ఏం క్వశ్చన్ అడుగుతారో నెక్స్ట్ సినిమాల గురించి అని అనుకున్నాను, కానీ ఏం బ్రేక్ఫాస్ట్ తీసుకుంటారు? సార్ బిజినెస్ మ్యాన్ అయిపోయారు సార్. లేదండి, మీకు సర్వ్ చేద్దామని చూస్తున్నా. బికాస్ ఇఫ్ మనం డైలీ ఒక 3 పీపుల్ని కానీ చేంజ్ చేయగలిగితే, సో ప్రాబబ్లీ ఎండ్ ఆఫ్ దిస్ ఇయర్ అట్లీస్ట్ ఒక 30,000 పీపుల్ని చేంజ్ చేసేస్తానండి. సో దట్ ఈస్ ద మోటో. సో అసలు మా భరత్ రెడ్డి గారు మాకు యాక్టర్గా తెలుసు, ఒక విలన్గా లేదంటే ఒక మంచి క్యారెక్టర్ ఆర్టిస్ట్గా. ఏంటి మిల్లెట్స్ ఏంటి అసలు? ఒక డాక్టర్ అంటే నార్మల్గానే మీరు కార్డియాలజిస్ట్ అని కొంతమంది మాకు తెలుసు ఇండస్ట్రీలకు సంబంధించిన వ్యక్తులకి. మీరు ఒక ఇంటర్వ్యూలో చెప్పిన మాటల తర్వాత ఈయన డాక్టరా అని కమెంట్స్ కొన్ని వచ్చాయి. అండ్ ఎట్ ది సేమ్ టైం ఆ ఇంటర్వ్యూని బాగా రిసీవ్ చేసుకున్నారు ఫస్ట్ ఆఫ్ ఆల్. సో జనాలకి మీరు ఒక డాక్టర్గా పరిచయం అయ్యారు, మీ మాటలు వింటున్నారు. వాట్ ఈజ్ మిల్లెట్స్ ఏంటి, తను ఎందుకు ఇలా స్టార్ట్ చేశారు, దీని వెనకాల ఏముంది, నిజంగా యూస్ చేస్తే బాగుంటుందని ఒక థాట్ క్రియేట్ చేశారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎలా అనిపిస్తోంది సార్? అంటే ఇట్స్ లైక్ సెన్స్ ఆఫ్ అచీవ్మెంట్ అండి. ఈ అచీవ్మెంట్తో పాటు దిస్ ఈజ్ యాక్చువల్లీ మనకి రెస్పాన్సిబిలిటీ కూడా అండి. ఎవరో ఒకరు చేయాలి కదండి. సో వీ స్టార్టెడ్ దట్. సో ఈ 130 million పాపులేషన్లో మనము డయాబెటిక్ క్యాపిటల్ ఆఫ్ ద వరల్డ్ అవుతున్నామంటే నెక్స్ట్ జనరేషన్ ఎంత పెథటిక్ సిచ్యువేషన్లో ఉంటుందో ఎవరు ఫోర్సీ చేయట్లేదండి. అదే నేను మొన్న ఇంటర్వ్యూలో కూడా ఎవరితోనో చెప్తా ఉన్నా, కరోనా అని మనం భయపడుతుంది. దట్ ఈస్ నాట్ ఈవెన్ 1% ఆఫ్ ద వార్ విచ్ వీఆర్ యాక్చువల్లీ ఫైటింగ్ నౌ. సో ఆ చేంజ్ తీసుకొస్తామండి. అండ్ థ్యాంక్ఫుల్లీ ఏంటంటే పీపుల్ హ్యావ్ రియలైజ్ ద ఇంపార్టెన్స్ అండి. ఈ చేంజ్ అవసరము అనేది వాళ్ళకి అర్థమైంది. వాళ్ళకి అర్థమైన తర్వాత ఇప్పుడు ఏంటంటే, ఇప్పుడు ఎవరైనా సడన్గా, ఇప్పుడు మనకి ఇండియాలో కాన్సెప్ట్ ఎలాగండి, ఒక స్టూడెంట్ సడన్గా వెళ్తూ ఉంటే తను ఆగితే ఇమీడియట్గా తనకు అది దొరకాలి. మీరు అన్నట్టు ఆ రెడీ టు ఈట్ ఇట్ షుడ్ బి అవైలబుల్. సో ఆ స్టేజ్కి మిల్లెట్స్ రావడానికి ఇంకొద్దిగా టైం పడుతుంది, బట్ విల్ డెఫినెట్లీ గెట్ ఇట్ దేర్. సార్ నార్మల్గా మేమందరం ఈ జంక్ ఫుడ్, స్పైసీ ఫుడ్, బిర్యానీ, ఫ్రైడ్ రైస్లు ఇవన్నీ పడిపోయాం కదా. అంటే నార్మల్గా ఈ మిల్లెట్స్ని తొందరగా అడాప్ట్ చేసుకోగలుగుతున్నారా? ఇప్పుడు మీరు ఆల్రెడీ స్టార్ట్ చేసి 9 months అవుతోంది. కస్టమర్ నుంచి మీకు వచ్చినటువంటి ఫీడ్బ్యాక్ ఏ విధంగా ఉండింది, ఎట్లా అనిపిస్తుంది మీకు? సో అది నేను మాట్లాడితే ఇట్ విల్ బి అ వెరీ పాజిటివ్. అండ్ థ్యాంక్స్. మేము 1 yearలో ఇంత ఎక్స్పాన్షన్ తీసుకురాగలిగామంటే దట్ ఈస్ బికాస్ ఆఫ్ ద నీడ్ ఆఫ్ ద ఆర్ అండి.
సో ఇప్పుడు నెక్స్ట్ ఐ థింక్ ప్రాబ్లీ మా చెఫ్ వాళ్ళు మీతో మాట్లాడినప్పుడు సార్ వాళ్ళు మాట్లాడినప్పుడు యూ విల్ అండర్స్టాండ్ అండి. అంటే దీనికి ఎంత ఈ ఫుడ్కి ఎంత క్రేజ్ ఉందో ఈవెన్ ఐ డెంట్ రియలైజ్. ఓన్లీ ఈ తర్వాత ఐ థింక్ అంటే నేను ఆలోచించింది తప్పు కాదు అని ప్రూవ్ చేశారు. సో సార్ ఫస్ట్ ఇక్కడే బ్రాంచ్ స్టార్ట్ చేయడం జరిగిందని మేము విన్నాము. మీరు ఇప్పటి వరకు పెట్టిన బ్రాంచెస్లో ఈ ఏరియా చూస్తేనేమో జనాలు వస్తారా వెళ్తారా తింటారా అన్న సందేహం నాకే ఉండింది. ఇక్కడ ఆపి పలానా మిల్లెట్స్ అని చెప్పి దీనికోసం అంటే వేరేలా కాదు, ఒక బిజినెస్ స్టార్ట్ చేసేటప్పుడు ఇది ఎలా వెళ్తుందన్న రీచ్ ఒక టెన్షన్ ఉంటుంది. ఆ టైంలో ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టార్ట్ చేసినప్పుడు ఫర్ ద మూమెంట్ హౌ యూ ఫెల్ట్? బేసిక్గా అంటే ఇప్పుడు ఈ స్టోర్ చూసారు కదండి, ఎవరు నమ్మను కూడా నమ్మరు. ఇది జూబ్లీ హిల్స్ స్టోరు మాది విప్రో జంక్షన్ మణికొండ చూసి ఇది చూస్తే నోబడీ ఈవెన్ విల్ బిలీవ్ అంటే ఒక మిల్లెట్ స్టోర్ని ఏంటి వీళ్ళు ఇట్లా చేశారు అని. దిస్ వాజ్ మాకు యాక్చువల్లీ టెస్ట్ అండ్ ట్రయల్ అండ్ ఎర్రర్ కరెక్షన్కి ఫస్ట్ తీసుకొచ్చిన స్టోర్ అండి. అంటే ఆల్రెడీ వీ వాంటెడ్ అంటే ఎక్కడ మనము ఫుడ్ పైన స్పెండ్ చేయటం తప్ప ఈ రియల్ ఎస్టేట్ కానీ యాంబియన్స్ కానీ ఆ సీటింగ్ కానీ దానిపైన మనము మనీ వేస్ట్ చేయకూడదు. బికాజ్ వీ వాంటెడ్ టు బ్రింగ్ ద బెస్ట్ క్వాలిటీ ఇన్ ద ఫుడ్ అండ్ హౌ వీ గివ్. మీరు మా దగ్గర ఫుడ్ తినే ప్లేట్ కూడా చూస్తే అది కూడా యాక్చువల్లీ అరికా ప్లేట్సే ఉంటాయి. ప్లాస్టిక్ మా దగ్గర ప్లాస్టిక్ అనే వర్డే ఉండదండి. ఇప్పుడు ఈవెన్ మీరు మా స్పూన్స్ చూడండి, ఇంత స్టోర్లో ఎవరు ఈ స్పూన్స్ చూడరు. సో ఇవన్నీ కూడా వుడ్. సో ఈ ప్లేట్స్కి రీసెర్చ్ చేయటమే మాకు ఎంత టైం పట్టింది తెలుసా అండి. సో మీరు నాకు తాజ్కి వెళ్ళి చూపించండి, మీరు ఈ ప్లేట్స్ ఇస్తారా ఫుడ్. చట్నీస్కి వెళ్ళి చూపించండి, యూ షో మీ ఎనీ ప్లేస్. అండ్ వీ గివ్ మా ఒక్క దగ్గర బ్రేక్ఫాస్ట్ తీసుకుంటే వీ గివ్ ఏ ప్యాకింగ్ లైక్ దిస్. అంటే ఈ ప్యాకింగ్ చేయటానికి మా ఎంత ఎఫర్ట్ ఉండాలో ఆలోచించండి. ఒక బ్రేక్ఫాస్ట్కి ఇండియాలో ఎవరైనా ఇలాంటి ప్యాకింగ్తో మీరు తాజ్కి వెళ్ళండి, హయాత్కి వెళ్ళండి, ఐటీసీకి వెళ్ళండి, ఎవరన్నా ఇచ్చుంటారా నాకు చెప్పండి. ఇది ఎందుకంటే లైక్ వీఆర్ బిల్డింగ్ ఏ బ్రాండ్ అండి, ఇది ఎస్టాబ్లిష్ చేద్దాము అని. అండ్ అదర్ థింగ్ వాజ్ వీఆర్ ఎ వెరీ స్ట్రాంగ్ ఈ దేశభక్తి అతిగా ఉండే వాళ్ళు అంటారు కదండి, వాళ్ళలో నేను ఒక్కడిని. సో వీ ఆల్వేస్ ప్రమోట్ జై హింద్ అండి. సో దిస్ ఈజ్ అవర్ కాన్సెప్ట్ అండ్ థీమ్. ఓకే, అయితే మిల్లెట్ మార్వెల్స్ వెనకాల ఇంకొక పెద్ద ఏం ఉండిందని ఒకటి విన్నాను సార్. బికాజ్ ఏంటంటే ఒక బిజినెస్ స్టార్ట్ చేసేటప్పుడు ఇది నేను ఎంతవరకు చేయాలి, ఎలా వెళ్తుందని ఒక థాట్ ఉండే. మీరు కొంతమంది శాస్త్రవేత్తలతో దీనికి సంబంధించి ఆ మొత్తం అంతా తెలుసుకున్న తర్వాతే స్టార్ట్ చేయడం జరిగిందని విన్నాం. ఫుడ్ ఎలా ప్రిపేర్ చేయాలి, ఏ ఫుడ్ ఎలా నచ్చుతుంది, టేస్ట్ ఎలా రిసీవ్ చేసుకుంటారు అనేది కూడా మీ థాట్ వేరు, కానీ మీరు రీసెర్చ్ చేశారంట దీనికి సంబంధించి. ఆ విషయాలు షేర్ చేస్తారు. దీంట్లో మాకు పెద్ద హెల్ప్ వాజ్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మిల్లెట్స్ రీసెర్చ్ అండి. నేను వెళ్ళి వాళ్ళ దగ్గర అప్రోచ్ అయినప్పుడు దే వర్ క్వైట్ హ్యాపీ. వాళ్ళకు కూడా ఏంటంటే దే వాంటెడ్ సంబడీ హూ కెన్ డూ సంథింగ్ లైక్ అస్. వాళ్ళు అన్నీ చేస్తున్నారు కానీ రీచ్ అవ్వట్లేదు. సో ఐ థాట్ ఐ థాట్ ఐ వాజ్ ఎ గుడ్ ప్లాట్ఫామ్ ఫర్ దిస్ అండి. అండ్ బికాస్ నా ఇంట్రెస్ట్ కూడా ఇదే ఉండింది, మనకి ఆ మచ్ నీడెడ్ చేంజ్ కూడా తేవడం ఇదే అని అక్కడికి వెళ్ళి మేము అంటే ప్రతి ఒక్క మిల్లెట్ని రీసెర్చ్ చేసాము. ఏ మిల్లెట్తో ఏ ఫుడ్ చేయాలి, దాన్ని ఒక వీక్లో ఏ మిల్లెట్ని ఎట్లా రొటేట్ చేయాలి. ఇప్పుడు తొందరలో మీరు ఇంకొక 6 monthsలో మీ ఇళ్లలో మీరు సేమ్ మేము మిల్లెట్ పిండి ఇవ్వబోతాం మీకు, ఇడ్లీ పిండి, దోశ పిండి. ఎస్, ఎగ్జాక్ట్లీ అండి. సో అది తీసుకొస్తున్నాము. ఫ్యాక్టరీ వర్క్ ఆల్రెడీ స్టార్ట్ అయిపోయిందండి, జరుగుతూ ఉంది. సో బై ప్రాబబ్లీ November or December సో మన అందరి ఇళ్లలో మనము మిల్లెట్తో హ్యాపీగా మనమే ఇడ్లీ చేసుకోవచ్చు, దోశ, రోటీ అన్నీ చేసుకోవచ్చు అండి. ఓకే, సూపర్ సార్. సార్ మీరు వెజిటేరియన్కి ఎందుకు మారిపోయారు? అంటే కేవలం ఈ మిల్లెట్స్కి ఎక్కువ ఇదైపోయారా, నార్మల్గానే బేసికల్గా ఏంటి అసలు చేంజ్? అంటే ఇది నేను చెప్తే చాలామంది డిబేట్ చేస్తారు. బేసిక్గా నాన్ వెజ్ ఫుడ్ మనము హ్యూమన్ బీయింగ్గా బేసిక్గా మన హోమోసాపియన్ అనే ఒక ఈ క్యారెక్టర్కి వీఆర్ నాట్ మెంట్ టు ఈట్ నాన్ వెజ్ అండి. మనకు చిన్నప్పటి నుంచి నాకు కూడా నాలెడ్జ్ లేక ఫీడ్ చేస్తాము, ఇంట్లో పెట్టడము, ఇది అలవాటుతో తినేవాడిని. బట్ నేను ఎందుకో ఒక చేంజ్ తీసుకొద్దామని ఒక 1 year వదిలిపెట్టిన తర్వాత నాలోనే ఐ కుడ్ సీ అ లాట్ ఆఫ్ చేంజ్ అండి. నా ఫోకస్ కానీ, నా షార్ప్నెస్, నా ఎజిలిటీ, ఎవ్రీథింగ్ చేంజ్డ్. బేసిక్లీ ఈ మీట్ ఈటర్స్ వీళ్ళందరికీ బేసిక్గానే ఏంటంటే వాళ్ళకి కొద్దిగా యాక్టివిటీ చాలా స్లోగా ఉంటుంది కంపేర్ టు ఎ వెజిటేరియన్. సో వన్స్ ఐ అండర్స్టూడ్ వాట్ మిస్టేక్ ఐ హ్యాడ్ డన్, సో ఐ ఇమీడియట్లీ పుల్డ్ అవుట్ అండి. సో నాట్ బికాస్ ఆఫ్ మిల్లెట్స్. నేను మిల్లెట్ తినకపోయినా కూడా, నేను ఏదో కీన్వా తింటా ఉండినా కూడా ఐ వుడెంట్ హ్యావ్ బీన్ ఈటింగ్ నాన్ వెజ్.
సార్ అయితే ఈ మిలెట్ మార్వెల్స్లో వన్ ఆఫ్ ద మెంబర్ అంటే మీ కొంతమంది మీ ఫ్రెండ్స్ అందరూ కలిపి ఇది చేయడం ఓపెన్ చేయడం జరిగిందని మీరు ఒక ఇంటర్వ్యూలో చెప్పారు. అట్ ది సేమ్ టైం దీనిలో మెయిన్గా కిచెన్కి సంబంధించి మీ సిస్టరే కొన్ని బాధ్యతలు స్వీకరిస్తున్నారని కూడా తెలుసుకున్నాం. అంటే మీ సిస్టర్ని పడ్డానికి రీజన్ ఏంటి, లేదా తనకు కూడా ఇంట్రెస్ట్ ఉండిందా, అంటే దీని మీద ఇంట్రెస్ట్ ఉండి తను కూడా ఒక భాగస్వామి లేదండి, ఊరికే ఇంట్లో తినేసి పడుకుంటా ఉండింది తను. ఏదో పని చేపిద్దామని తీసుకొచ్చాను. జోక్ చేశారా? సీరియస్గానే అంటే గురక పెడితే నాకు తన పైన బెడ్రూమ్లో గురక పెడితే కింద వినిపించేది ఆఫ్టర్నూన్ పడుకుంటే. ఆ చేంజ్ తెద్దామనే తీసుకొచ్చాను. అలాగైనా లేదంటే వంటింట్లో అమ్మాయి ఉంటే చాలా మంచిగా నీట్గా ఏది సక్రమంగా జరగాలో అది జరుగుతుందని ఉద్దేశం. ఏంటి చెప్పండి రీజన్? సో బ్యాక్గ్రౌండ్ స్టోరీ ఏంటంటే ఏ విమెన్ కెన్ రన్ ఎ కిచెన్ ఆల్వేస్ బెటర్ అండి. సో అండ్ ఏంటంటే ఈ ఉమెన్ ఎంపవర్మెంట్, ఈ ఎఫర్ట్ ఏంటంటే ఎప్పుడు కూడా మీరు ఈరోజు కూడా మా అపోలో ఫ్యామిలీని చూస్తే అండి, మీరు మా చైర్మన్ సార్ వాళ్ళ మ్యామ్స్ డాటర్స్ అందరూ దే హోల్డ్ ద మెయిన్ పొజిషన్. ఇట్ ఈస్ అట్ ద ఆ లెవెల్ వాళ్ళు ఉంటేనే ఇట్ కెన్ రన్ యాజ్ ఎ బిజినెస్. సో అండ్ యూ నీడ్ ట్రస్ట్ వర్తి పీపుల్. లైక్ వీ హ్యావ్ పీపుల్ లైక్ మాకు భూషణ్ సార్ ఉన్నారు, అవర్ ఆపరేషన్స్ టీమ్, మా సిఓఓ ఉన్నారు సతీష్ గారు అని, ఆర్ సిఇఓ ఇస్ శివ. అంటే ఇట్లా ట్రస్ట్ వర్తి పీపుల్ లేకపోతే ఎస్పెషల్లీ ఫుడ్ బిజినెస్లో చాలా డిఫికల్ట్. సో ఈ సపోర్ట్ వల్లనే మేము ఇక్కడి వరకు రాగలిగాం. సార్ ఇప్పటికే చాలా టైం తినేసాను మీది. ఫైనల్గా నేనైతే బ్రేక్ఫాస్ట్ చేసి వెళ్తాను, ఎలా ఉందో నేను తిని అందరికీ చెప్తాను. రెడీ చేసి పెట్టాం, మీరు తినాలి, రిలాక్స్ అవ్వాలి, చాలా ఉంది. సార్ ఫైనల్గా మన మిర్రర్ టీవీ ప్రేక్షకులకి మన మిలెట్ మార్వెల్స్ గురించి డాక్టర్ కమ్ యాక్టర్ భరత్ రెడ్డి ఏం చెప్తారు ఫైనల్గా? మిర్రర్ టీవీ వ్యూవర్స్కి అందరికీ వన్స్ అగైన్ ఐ థ్యాంక్ యూ అండి ఫర్ ఇఫ్ ఎట్ ఆల్ మీకు ఈ టైం దొరికి మీరు చూస్తుంటే ఇది చాలా మచ్ నీడెడ్ చేంజ్ అండి. మీకు, మీ ఫ్యామిలీ మెంబర్స్కి, మీ నెక్స్ట్ జనరేషన్ అండి, మీ పిల్లలకి. సో మేము పడుతున్న ఈ కష్టం పార్షియలీ మాతో పాటు మీకోసమే. సో ఇది మీరు అట్లీస్ట్ ఫ్యామిలీలో ఒకరిద్దరు అలవాటు చేసుకొని మెల్లగా ఈ చేంజ్ తీసుకురావడానికి ప్రయత్నించండి. మీరు ఒక 10 మెంబర్స్కి చెప్పండి. ఈ చేంజ్ తప్పదండి. ఇది కానీ ఇప్పుడు మనం తీసుకురాకపోతే నెక్స్ట్ జనరేషన్ ఇండియాలో మన పిల్లలు వీళ్ళు ఎవరు హెల్తీగా ఉండరు. ఆ సిచ్యువేషన్ మనకు రావద్దు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. చాలా టైంని మాకు స్పెండ్ చేశారు. అండ్ రైట్, మిలెట్ మార్వెల్స్ గురించి అలాగే భరత్ రెడ్డి గారి గురించి చాలా ఇన్ఫర్మేషన్ తెలిసేసుకున్నాం కదా. మిలెట్స్కి సంబంధించి కనుక ఏదైనా అప్డేట్ కావాలంటే కంపల్సరీ ఇంటర్వ్యూ చూడండి. ఇంటర్వ్యూ కింద మీకు ఏదైనా డౌట్ ఉంటే కూడా కమెంట్ పెట్టండి. తర్వాత ఆ కమెంట్కి మేము ఖచ్చితంగా రెస్పాండ్ అవుతాం. సో బేసికల్గా భరత్ రెడ్డి గారు కూడా ఈ మిలెట్ మార్వెల్స్కి సంబంధించి ఇన్ఫర్మేషన్ అందరికీ చెప్పే దిశగానే ఈరోజు మనకి ఇంటర్వ్యూ ఇవ్వడం జరిగింది. సో ఇది వాళ్ళ స్పెషల్ చిట్చాట్. కెమెరా పర్సన్ నరేష్తో సువర్ణ, మిర్రర్ టీవీ. Hey everybody, this is me Noel. Please like, share and subscribe to Mirror TV. Hi everyone, Nenu mi Avantika Mishra. Please keep watching Mirror TV. Hi, this is Pavni Gangireddy. Keep watching Mirror TV. Do subscribe to Mirror TV. Thank you so much. Hi guys, I'm Naveen Polishetty and please subscribe to Mirror TV. Hi, this is Sandeep Kishan. Please subscribe to Mirror TV. నమస్కారం అండి, నేను మీ శివాత్మిక రాజశేఖర్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మిర్రర్ టీవీ. Hi, my name is Kriti Garg. Please subscribe to Mirror TV. ప్లీజ్ కీప్ వాచింగ్ మిర్రర్ టీవీ. థ్యాంక్ యూ. Hi everybody, this is Tarun. Please subscribe to Mirror TV. Please subscribe to Mirrors TV. Hi, this is Arya. Please subscribe to Mirror TV. Hi, this is Anand Devarkonda. Please subscribe to Mirror TV.